ఈ పాయిజన్ ని మీ పిల్లలు మీరు ఇచ్చిన పాకెట్ మనీ తోటే కొనుక్కుంటున్నారు. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లల సంతోషం కోసం 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తున్నారు కదా, ఆ 10-20 రూపీసే చాలు మీ పిల్లల ఆరోగ్యం చెడగొట్టడానికి. ఏంటిది అనుకుంటున్నారా? ఐస్ క్రీమ్. దీన్ని తయారు చేసే కంపెనీస్ మోసం చేయడంలో PhD చేస్తుంటారు అనుకుంటా. ఎందుకో తెలుసా? దీన్ని మిల్క్ బార్ అంటున్నారు. అసలు తాగడానికే మిల్క్ లేవరా సుబ్బారావు అంటుంటే ఇంకా దీంట్లో మిల్క్ తో చేస్తున్నారంట. అదంతా ఒక పెద్ద అబద్ధం. పౌడర్స్ కలిపి పిల్లల ప్రాణాల మిల్క్ తెస్తున్నారు. ఇంకా దాంట్లో వెరైటీస్. డార్క్ చాక్లెట్ అంటారు. డార్క్ చాక్లెట్ అని పేరుకి మాత్రమే గానీ దాంట్లో 1% కోకోవా కూడా ఉండదు. అంతా కలరింగ్ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రమే. సరే, ఇదంతా పక్కన పెడితే ఇలాంటి వాటిల్లో ఉండే షుగర్ కంటెంట్ ఏంటో తెలుసా? అది తెలిస్తే షుగర్ కేన్ కూడా సిగ్గుపడుతుంది. నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, మీరు తినే ఈటబుల్స్ లో ఒక్కసారి వెనక్కి తిరిగి చదవండి అని. దీంట్లో ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఉండే ఫస్ట్ థింగ్ ఇస్ హైయెస్ట్ కంటెంట్. అంటే దీంట్లో ఆల్మోస్ట్ సెకండ్ వన్ షుగర్ మెన్షన్ చేశారు. సో దీంట్లో మిల్క్ సాలిడ్స్ కన్నా నెక్స్ట్ హైయెస్ట్ కంటెంట్ షుగర్. ఇంకా దీంట్లో ఎంత షుగర్ ఉంటుందో మీరే తెలుసుకోండి. తెలుసో తెలియకో మన చిన్నప్పుడు ఇలాంటివి తినేసాం, కానీ మన పిల్లలకి మాత్రం హెల్దీ ఫుడ్ ఇవ్వండి, కానీ హెల్త్ చెడగొట్టే ఫుడ్ మాత్రం ఇవ్వకండి. స్కూల్ సరౌండింగ్స్ లో, స్కూల్ క్యాంటీన్స్ లో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టినా, మీకు తెలుసో తెలియకో మీరు మీ పిల్లలకి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కొనిచ్చినా అండర్ రోగాల సెక్షన్ అండ్ హాస్పిటల్ సబ్ సెక్షన్ కింద దేవుడు మీ మీద FIR ఫైల్ చేస్తాడు. ఇంకా నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం. అండ్ ఇదే వీడియోని చూపించి మీ పిల్లలు కనుక ఇంకోసారి ఐస్ క్రీమ్ అడిగితే డాక్టర్ కార్తిక వచ్చేస్తుంది, ఇంజెక్షన్ ఇచ్చేస్తుందని చెప్పేసేయండి. రేపు కలుద్దాం.